ఆంధ్ర అసోసియేషన్ సభ్యులందరికీ మీ తాతారావు నమస్కారం. మిత్రులారా, ఆంధ్ర అసోసియేషన్ భూభాగోత విషయంలో ఒక వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ స్పందించి ఈ వీడియోని క్యాంబల్బెన్ నుంచి డిగ్లీపూర్ వరకు ఉన్న మన తెలుగు వారందరికి కూడా చేరేటట్లు ప్రయత్నిస్తారని నా మనవి. అయితే ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, మొన్నట్లో తహసీల్దార్ ఆఫీస్ నుండి కొంతమంది రెవెన్యూ సిబ్బంది వచ్చి సర్వే చేయడం జరిగింది. దానికి ముందుగా జడ్వేడికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, మనకు తెలియచేయడం జరిగింది. అదే ప్రకారంగా చాలామందిని మేము కొండయ్య మాస్టర్ గారు పిలిస్తే అక్కడ స్పందించి మీ నలుగురిమే రావడం జరిగింది. అయితే మాటగా మన ఎక్స్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీని కూడా కొండయ్య మాస్టర్ గారు పిలిచారు, వాళ్ళు అక్కడికి రాలేదు. ఏదైతేనే సర్వే వారు వచ్చారు. సర్వే చేస్తున్న సమయంలో జడ్వేట్ మహమ్మద్ అక్కడికి వచ్చి నాకు నోటీస్ ఇవ్వకుండా మా స్థలంలో మీరు ఎలా వచ్చారు, మీకు ఏం హక్కు ఉంది అని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. మేము చెప్పాం, ఇలాగ సర్వే వారు వస్తున్నారని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. అదేదో సర్వే వారు కూడా మీరు చూసుకోవాలి తప్ప మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం చేయగలం. ఇక్కడ కొంత స్థలం మాది ఉందని చెప్పి అనుమానంతో రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి సర్వే చేశారు. అప్పటికే సర్వే అయిపోయింది. మనకి త్రికోణంలో ఒక 96 స్క్వేర్ మీటర్ స్థలం మనకు దొరికింది. తీరా అక్కడ ప్రశ్నించగా, గతంలో మన పూర్వీకులు పెద్దలు ఏం చేశారంటే, అక్కడ గవర్నమెంట్ డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ నీరు కిచెన్ రూమ్ నుండి హాల్ లోపలికి వస్తుందని చెప్పి కిచెన్కి డ్రైనేజ్కి అవతల పెట్టి అవతల నుంచి ఒక రెట్నింగ్ వాల్ పెట్టేశారు. ఆ తప్పిదం వల్ల ఈరోజు మన స్థలం అవతలకి పోయింది. సో వాళ్ళు కొలిసిన పట్టిక ప్రకారంగా మనకి 96 స్క్వేర్ మీటర్లు త్రికోణంలో దొరుకుతుంది. అయితే మనం ఏం చేయాలంటే, రెట్నింగ్ వాల్ అవతల పెట్టేసి మనం రెట్నింగ్ వాల్ అవతల పెట్టి గోడ అవతల పెడితే, డ్రైనేజ్ అవతల పెడితే, ఆ డ్రైనేజ్ కొంచెం లోతుగా పెట్టి మీదగా ప్లేట్ వేసుకుంటే మనకి ఇంచుమించి 200 స్క్వేర్ మీటర్ స్థలము దొరుకుతుంది. సో ఇదండి అక్కడ భూభాగోతం. అయితే తీరా జడ్వేట్ మహమ్మద్ ఏం చేస్తాడంటే, రెవెన్యూ వాళ్ళకి ప్రశ్నించడం జరిగింది. నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా వచ్చారు, మాకు తెలియాలి కదా ముందుగా. వాళ్ళు చెప్పడం జరిగింది, సార్ మీకు నోటీస్ ఇచ్చాం. అయితే జడ్వేట్ పేరు మీద నోటీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డివైడ్ అయిపోయి ఉన్నారంట. సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే, మరొకసారి మీ నోటీస్ ఇస్తూ మేము వస్తాం, అది కొలతలు వేస్తామని చెప్పారు. ఎలాగైతేనే మనకి ఇంచుమించు 96 స్క్వేర్ మీటర్ల జాగా జడ్వేట్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఈ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ సెక్రటరీ ఏం చేస్తున్నారో మనకు అర్థం కావట్లే. అదేవిధంగా ఈరోజు దుకాణాలు కూడా ఉన్నాయంటే, గతంలో ఎన్నోసార్లు మేము ప్రశ్నించాం, దుకాణాలు ఎవరికి ఇచ్చారు, ఎంత అడ్వాన్స్ తీసుకున్నారు, ఈరోజు ఎంత అద్దె నడుస్తుంది, ఎవరెవరు పేర్లు ఒకసారి ప్రకటించాలి, ప్రజలకు తెలియాలి కదా. ఆంధ్ర అసోసియేషన్ ప్రాపర్టీ, ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకు తెలియాలా. అయితే దాని మీద స్పందించలేదు. తీరా నేను ఎన్నోసార్లు ప్రపోజల్ పెట్టినా కూడా వాళ్ళు ఈ విషయంలో ముందుకు రాలే. అయితే మిత్రులారా, చూడండి, ఆంధ్ర అసోసియేషన్లో 31 దుకాణం ముందు కూడా ఎవరికి తెలియలే. ఆంధ్ర అసోసియేషన్ ఇంత ఆదాయం వస్తుంది కూడా ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే మనం రంగంలో దిగినామో ప్రతిసారి ప్రశ్నించే అక్కడ లోలో గుట్టులన్నీ తీసుకోగా మనకి ఈరోజు 31 దుకాణం ఉందని, ఆంధ్ర అసోసియేషన్ నెలకి ఇంచుమించి 2 లక్షలు హాల్ రెంట్ వస్తుంది. అలాగే మరి ఆదాయము చూసుకుంటే ఇంచుమించు మనకి 4-5 లక్షలు నెలకి, సంవత్సరానికి ఎంత అవుతుంది? 12×5=60, అంటే 60 లక్షల రూపాయలు. 50 లక్షలు వేసుకోండి. మన తెలుగువాడు ప్రతి ఒక్కడికి మనం న్యాయం చేయొచ్చు.
పేదవాడికి ఉన్నత స్థాయిలో చదువుకోవడానికి న్యాయం చేయొచ్చు, ఎవరు ఏ ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవచ్చు, ట్రీట్మెంట్ విషయంలో కూడా మనం న్యాయం చేయొచ్చు. కానీ ఇన్ని రోజుల నుంచి వీళ్ళు న్యాయం చేయట్లే. అసలు ఈ ఆంధ్ర అసోసియేషన్ ఇంత ఆదాయం వస్తుందని కూడా ప్రజలకు తెలియదు. ఇంత సీక్రెట్గా వీళ్ళు నడిపిస్తున్నారంటే ఆ ఆదాయం ఏం చేస్తున్నారన్నది తర్వాత ఎలక్షన్లో మనకు తెలుస్తుంది. అయితే నేను ప్రశ్నించేది ఏంటంటే, ఎంతమంది అయితే ఎలక్షన్కి రెడీ అయిపోయారో ఈరోజు అక్కడికి వచ్చి ఒక్కరు కూడా అక్కడ బాగోగులు కానీ, ఆంధ్రస్తున్న ఆదాయం కానీ, అక్కడ జరుగుతున్న అన్యాయాలు కానీ నిలదీసి అడగట్లేదు, అక్కడ సర్వే చేయించట్లేదు, అక్కడ షాపులు ఉండేవన్నీ కూడా రెంట్ ఎంత అనేది ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా నాయకులు అయిపోతున్నారు. అలాంటి వ్యక్తులు మనం ఇంకోసారి అక్కడ ఎంటర్ ఇవ్వకూడదని నా మనవి. మన ప్రజలకు న్యాయం జరగాలంటే, తెలుగువాడులో ఒక పేదవాడు ఉండకూడదంటే, ఆంధ్ర అసోసియేషన్ ఏదో విధంగా వాళ్ళని రక్షించాలంటే అక్కడ ఒక కమిటీ, న్యాయమైన కమిటీ రావాలి. ఆ న్యాయమైన కమిటీ ఎవరన్నది మీరు ఆలోచించాలి. ఎవరో డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, ఈరోజు మేము ఓట్లతో గెలిచేస్తామంటే వాడు మనకు న్యాయం చేయడు. ఎందుకంటే ఖర్చు పెట్టేవాడు వాడు దోచుకుంటాడు. వాడికి అవసరమా? ఈరోజు మోహన్ రావు గారు కూడా గతంలో 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ భాగవతం అంతా మెసేజ్లో వచ్చింది. వాడు ఇంత ఇచ్చాడు, ఈడు ఇంత ఇచ్చాడు, వాడు 2 లక్షలు ఇచ్చాడు, 2 లక్షలు ఇచ్చాడు, నా 4 లక్షలు ఖర్చు అయిపోయి అవసరమా అని అడుగుతున్నా. సో అలాంటి వ్యక్తులు మాత్రం ఇంకోసారి ఎంట్రీ ఇవ్వద్దు. ఎవరైనా నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తులు అక్కడికి పోతే కనీసం మీరు ఆలోచించండి, సంవత్సరంలో ఏమవుతుందో. నాకు నమ్మకం ఉంది, పూర్తిగా విశ్వాసం ఉంది. ఆంధ్ర అసోసియేషన్ వచ్చే ఆదాయంతో ప్రతి ఒక్కరు తెలుగువారి సమస్యలు మనం తీర్చగలము. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా మనం పరిష్కారం చేయగలము. అలాగని ప్రభుత్వం విషయంలో మన తెలుగు వారికి చాలా చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా మనం స్పందించగలము. తెలుగు వారంతా ఒక ఐక్యతతో ముందుకి వెళ్ళగల మన నమ్మకము నాకు ఉంది. సో ఆ విధంగా ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకొక 1-2 నెలల లోపల మనకి ఎలక్షన్ అయిపోతుంది. గతంలో కోర్టులో కేసు ఉందన్నది వాస్తవం. అయితే అది కరప్షన్ కేసు, మిస్యూజ్ కేసు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆంధ్ర అసోసియేషన్ కూడా ఒకటో ముద్దాయిగా తీసుకురావడం జరిగింది. అయితే అసలు ఆంధ్ర అసోసియేషన్ పబ్లిక్ ప్రాపర్టీ, దానికి ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి. కాబట్టి ఆంధ్ర అసోసియేషన్ ఎప్పుడు కూడా ఒకటో ముద్దాయి కాదు. ఎలక్షన్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఈ మిస్యూజ్ అనేది కేసు నడుస్తుంటుంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడక తప్పదు. కానీ ఇక్కడ ఆంధ్ర అసోసియేషన్ ఒకటో ముద్దాయి తీసుకోవడం వల్ల మనకి ఈ ఎలక్షన్ అనేది ఆగిపోవడం జరిగింది. దాంట్లో అందరిది తప్పు ఉంది. ముఖ్యంగా అక్కడ రెవెన్యూ ఆఫీసర్ తప్పు, రిటర్నింగ్ ఆఫీసర్ది. ఎందుకంటే ఏదైనా సరే 15 రోజుల ముందు నోటిఫికేషన్లో మనకి డేట్ ఇస్తారు. ఆ 15 రోజుల ముందు నువ్వు అబ్జెక్షన్ చేయగలవు దేనికైనా. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ ఆగే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ తప్పు ఏం జరిగిందంటే రేపు ఎలక్షన్ అంటే 3 రోజుల ముందు ఇక్కడ స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అది ఆ లోపం రిటర్నింగ్ ఆఫీసర్దే. సో అయిపోయింది గతంలో. ఎక్కడైనా సరే మనం కరెక్ట్గా మేల్కొని దీనికి న్యాయం చేయగల శక్తి ఉన్న వ్యక్తిని అక్కడ నిలబెడితే తప్పనిసరిగా ప్రతి ఒక్క తెలుగు వారికి వెల్ఫేర్ అవుతుందనే భరోసా, నమ్మకం నాకుంది. ఆ భరోసా మీకుంటే తక్షణమే స్పందించి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పంపించి రానున్న రోజుల్లో మనం మంచి వ్యక్తిని ఎన్నుకుందామంటే తప్పనిసరిగా మీరందరూ ముందుకు రావాలి. ఎందుకంటే ఏ దుకాణాలు అయితే మనకి పెండింగ్లో ఉన్నాయో, ఏ దుకాణాలు అయితే మనకి రెంట్ తక్కువ దొరుకుతుందో అక్కడ మనం ఒక 500 మంది నిలబడితే ఎవడు కూడా మనల్ని ప్రశ్నించలేడు. ఏ పోలీసు వర్గం కూడా ప్రశ్నించలేదు, ఏ ప్రభుత్వాలు కూడా మనకు ప్రశ్నించలేవు, ఏ లాయర్స్ కూడా ప్రశ్నించలేరు. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ. మేము 500 మంది ఇక్కడ నిలబడంటే మాలో న్యాయం ఉంది కాబట్టి ఇక్కడ నిలబడ్డాం. సో ఇలాంటివన్నీ తర్వాత జరుగుతాయి. ప్రస్తుతం ఏంటంటే మీరు ఒకటే గమనించాలి. చాలామంది అంటున్నారు ఇప్పుడు మాకు ఓట్లు లేదు. అందరికీ ఓట్లు దొరుకుతాయి, అందరికీ న్యాయం దొరుకుతుంది. తప్పనిసరిగా మీరు అందరూ వస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.